హలో అండి అందరికీ. ఈరోజు నేను ఉల్లి పకోడీ చేశాను. నా పద్ధతిలో చేశానండి. ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేశానో చూపిస్తాను, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఉల్లిపాయల్ని బాగా వేసుకోవాలండి. ఉప్పు, కారం బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిలో వేసుకోవాలి. ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ వరిపిండి కలుపుకోవాలి. ఇది 200 గ్రాముల రూపాయలకి ఈ రెండు పిండ్లు. ధనియాలు, లవంగీలు ఇవి దంచుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి ఇలా దంచుకోవాలి. లవంగీలు, ధనియాలు ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం కలుపుకోవాలి. ఇప్పుడే చెక్ చేసుకోవాలి మనం పిండి సరిపోయిందో లేదో. చాలకపోతే పిండి, ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఇందులో పిండి సరిపోలేదండి, ఇంకొంచెం పిండి వేసుకోవాలి. మనం ఇప్పుడు ధనియాలు, లవంగిలు వేసుకున్నాం కదండి, దానివల్ల వాసన బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇంకో స్పూను శనగపిండి వేసుకోవాలండి, సరిపోలేదు. శుభ్రం కలుపుకోవాలి. ఇవ్వండి ఇది గట్టిగా ఉండాలి ఉల్లి పకోడీకి. దీన్ని కూడా పక్కన పెట్టుకొని నూనె కాగబెట్టుకుంటాం. డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిపోయింది, పకోడీ వేస్తున్నాను. ఇలా ఉండాలండి పిండి గట్టి పకోడీకి. అప్పుడే మనం బండి మీద కొనుక్కున్న పకోడీలా వస్తాయండి. పకోడీ అయిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పకోడీ అంతా ఇలాగే వేసుకోవాలండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.